లేదు కాబట్టి మరొక దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్నది కనుక నెరవేరితే ఆ దేవుడి వల్ల కాలేదు, ఈ దేవుడి వల్ల అయింది కాబట్టి నేను మతం మారుతా అంటున్నారు. మీరు ఒక తల్లి కడుపున పుట్టి ఆ తల్లి మీరు ఆశించింది కనుక ఇవ్వలేకపోతే ఇంకెవరైనా మిమ్మల్ని ప్రేమగా చూస్తే ఈవిడ నా తల్లే కాదు, అసలు ఈవిడికి నాకు సంబంధమే లేదు, ఆవిడే నా తల్లి అని ఆవిడని పట్టుకుని వెళ్ళాడతారా? లేకపోతే అసలు మిమ్మల్ని నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లి తల్లే కాదంటారా ఆ పరిస్థితుల్లో? మతాన్ని ఎందుకు నమ్ముతున్నారు? దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటున్నారు? అసలు తల్లికి మతానికి, తల్లికి దేవుడికి పోలిక పోల్చడానికి సంబంధం ఉందా? ఎందుకు లేదు? ప్రకృతిలో భాగమే కదా అన్ని. అది నేను సరిగ్గా తల్లికి దేవుని పోల్చే సంబంధం ఏమైనా ఉందా? ఫస్ట్ ఒక నిమిషం నేను చెప్తా, దానికి చెప్తా. నువ్వు ఒక పిండంగా తల్లి తండ్రి గురువు దైవం అవన్నీ మీ మాటలు మనసేపు పెట్టుకోండి. మనుషులు చెప్పేవి వినండి పూర్తిగా. అంటే చట్టం దానికి వ్యతిరేకంగా ఆగండి. మీకు పెద్దలు చాలా మంది మీకు మేధావులు అనుకున్న ఫీలింగ్ లో మీ పెద్దలు అందరూ ఏం చేస్తారు తెలుసా? మా యొక్క జీవితాలని తెలియని ఒక ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మా బుర్రలో వేసి ఈ రోజు కొట్టుకొని చచ్చిపోండి అని చెప్పి సోషల్ మీడియా వదిలేరు. ఇది రైట్. ఇప్పుడు చెప్తా, నేను చెప్తాను కదా, నేను ఒక పిండంగా ఉండి నా తల్లి కడుపులో నేను పిండాన్ని తయారీ నాకు రూపాన్ని తెచ్చుకొని ఇక్కడ ఒక పెద్ద యుద్ధమే చేసి బయటికి వచ్చిన తర్వాత నా తల్లి చెప్పింది ఏమని, ఈయన పలానా దేవుడు, ఈయన దేవుడనాలి, ఈయన దయ్యమనాలి, ఈయన విగ్రహాన్ని ఇలా పూజించాలి, ఈ మతాన్ని ఇలా ఆచరించాలని ఎవరు చెప్తారు? అంటే దేవుడు తల్లి ఒకటే కోరుస్తున్నారు. ఎలా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఒకటి ఎలా కరెక్ట్ అవుతుంది? నేనేం చెప్పా? దేవుడిని కూడా చూపించేది తల్లి అని చెప్పా.